నీకోసం నేనే వద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చేసావా సంధ్య? హే, నా ఇంట్లో నీకేం పనే? ఏంటే ఇంకా చూస్తున్నావు? ముందు మర్యాదగా బయటికి నడు. నీకిలా చెప్తే అర్థం కాదు. నడవే బయటికి. సంధ్య సంధ్య రావడం ఏంటి? వస్తుంది, నా సంధ్య రోజు నా కోసం వస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? మాకు చెప్పిన కళ్ళబుల్లి కబుర్లే దానికి చెప్తావు. బిడ్డ కోసం నాటకం ఆడానంటావు, సంజయ్ కోసం నాటకం ఆడానంటావు, చివరికి నీకిచ్చిన మాట కోసం ఇదంతా చేశానంటావు. అదేగా నువ్వు చెప్పేది? రేఖ, అసలు దీంతో ఇన్ని మాటలేంటి? నువ్వు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మా సంజయ్తో మాట్లాడాల్సిన అవసరమే లేదు. నువ్వు మా కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే చూస్తూ భరించేంత మంచిదనం మాకు లేదమ్మా. వెళ్ళిపో. మళ్ళీ మా కళ్ళకు కనిపించే ప్రయత్నం చేయకు. పో. అది కాదంటీ, నీ సంధ్యని చూడాలి. మీరు చెప్తుంది నిజమో అబద్ధమో నేను తెలుసుకోవాలి. ఇంత చెప్తున్నా నీకు అర్థం కాదే? వెళ్ళి బయటికి పదవే. పద. పిన్ని, తన్నిక్కడే ఉండనివ్వండి. ఇది మన ఇంట్లో ఉండడం ఏంటమ్మా? పాపం సంధ్యను చూడాలని వచ్చింది కదా, చూడనివ్వండి. ఒకరికొకరు ఎదురెదురు పడితేనే కదా సంధ్య విషయంలో తన తప్పేం లేదంటున్న శిరీష మాటల్లో నిజమేంటో తెలిసేది. శిరీష, అలాగే ఉండి సంధ్యని కలిసి మాట్లాడాకే వెళ్ళు. థ్యాంక్స్ కస్తూరి. వద్దనుకున్న దరిద్రాన్ని మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? ఏ దరిద్రం పిన్ని? ఇంకే దరిద్రం? నేను వద్దు అంటున్నా నువ్వు ఇంట్లో ఉండనివ్వమన్నావుగా, ఆ దరిద్రాన్నే. నేనేం తన మీద ప్రేమతో ఉండనివ్వమనలేదు పిన్ని, అనుమానంతో ఉండనివ్వమన్నాను. అనుమానమా? అవును. హఠాత్తుగా సంధ్య రావటం మీద నాకింకా ఎక్కడో చిన్న అనుమానం ఉంది. ఆ అనుమానం తీర్చుకోవడానికే ఈ ఇంట్లో చోటిచ్చాను. అంటే నువ్వు నా కూతుర్ని అనుమానిస్తున్నావా? లేదు పిన్ని, శిరీషను అనుమానిస్తున్నాను. సంజయ్ని మొదట చూసిన దగ్గర నుంచి మనల్ని శిరీషగా ఏం చేయలేక సంధ్యగా మనల్ని ఆడించాలని చూస్తుందేమో అని నా అనుమానం. లేదు, వచ్చేది నా కూతురే. మెడమే తనకి పుట్టుమచ్చ కూడా ఉందిగా. మచ్చలు చూసి చనిపోయిన మనిషి తిరిగొచ్చిందని నమ్మేస్తే ఎలా పిన్ని? లేదు, రోజు రాత్రి వచ్చేది నా కూతురే. మా మీద ప్రేమ చావక అది మా కోసం వచ్చింది. చనిపోయిన మనిషి మామూలు మనిషిగా రావటం, మాట్లాడటం చూస్తుంటే నాకెందుకో ఇంకా అనుమానంగానే ఉంది. ఆ పారాసైకియాట్రిస్ట్ ని కూడా కలిసాం కదా, ఆవిడ కూడా అలా వచ్చే అవకాశం ఉందని చెప్పింది కదా. ఇంకా నీకు అనుమానం ఏంటి? ఎవరెన్ని చెప్పినా నాకెందుకో ఇంకా అనుమానంగా ఉంది. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నన్నే అనుమానిస్తారా అని నా కూతురు రాకుండా పోతుంది. నేను అనుమానిస్తుంది శిరీషని, సంధ్యని కాదుగా. సంధ్య వచ్చినా మనం తన్ని ఏమీ అనటం లేదుగా పిన్ని. ఒక్కసారికి నా మాట విను. నిజంగా సంధ్య వస్తుంది అంటే శిరీష ఉండగా రావాలిగా. అలా వచ్చింది అంటే నా అనుమానం తీరిపోతుంది. అంటే నా కూతురు రాదనా? శిరీష సంధ్య కాకపోతే తప్పకుండా వస్తుంది. ఈ రాత్రికి ఎప్పట్లో సంధ్య వచ్చిందంటే శిరీష గురించి నేను భయపడాల్సిన అవసరమే ఉండదు. శిరీష ఒక గెటప్లో, సంధ్య ఒక గెటప్లో వస్తుంటే శిరీషను చూసి కూడా సంధ్యేమో అని భయపడాల్సి వస్తుంది. అందుకే ఈ రాత్రికి విషయం ఏంటో తేల్చేస్తాను. ఏం చేస్తావు? ఏమీ చేయను. నిజంగా సంధ్య మన కోసం వస్తుంటే శిరీష ఉండగా రావాలి. రాలేదు అంటే శిరీష సంధ్యగా వస్తున్నట్లే. నిజంగా శిరీష సంధ్య అని నాకు తెలియాలి. ఈ రోజు నా చేతుల్లో అది చచ్చిపోతుంది.
అది వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే చచ్చిన మనిషి ఒక మనిషిలా రావటం అసంభవం. అదేంట్రేక ఈ టైంకొచ్చే సంధ్య రాలేదేంటి? నేనదే చెప్పాను కదండి, సంధ్య రావడం ఏంటి? మీరేదో భ్రమపడినట్టున్నారు. భ్రమ? మా కళ్ళతో మేము చూసాం, మాది భ్రమ ఏంటి? మరేది? రోజు ఈ పాటికి వస్తుందన్నారుగా, మరింకా రాలేదే? ఎలా వస్తుంది? తను రావాలంటే నువ్వు వెళ్ళాలిగా. నేను వెళ్తే తను రావడం ఏంటి? మరి సంజయ్ రూపంలో వచ్చేది కూడా నువ్వేగా. కస్తూరి, నేను సంధ్యలా రావడం ఏంటి? ఆపు నీ నాటకాలు. నిన్ను కాదని సంజయ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని నీకు కోపం. నువ్వు కోడలిగా రావాల్సిన ఈ ఇంటికి నేను కోడలుగా వచ్చానన్న కసి. అందుకే సంజయ్ని నాకు దగ్గర కాకుండా చేయాలని చనిపోయిన సంజయ్ ఆత్మ వస్తున్నట్టుగా మా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశావు. ఇదిగో ఇలా దొరికిపోయావు. నేను సంధ్యలా నటించడం ఏంటి? సంధ్య వస్తుంది అన్న విషయం సంజయ్ నాకు చెప్పేంత వరకు తెలీదు. నువ్వు వచ్చిందందు కాదులే శిరీష. ఏమీ తెలియనట్టొచ్చి శిరీష వేరు సంధ్య వేరు అని నమ్మించే ప్రయత్నం చేయడానికి వచ్చావు. కస్తూరి, వస్తుంది నా కూతురే అని తన మెడ మీద పుట్టుమచ్చ చెప్తుంది. ఇంకా ఇది నా కూతురులా వస్తుందంటావేంటి? పుట్టుమచ్చ చూసి వచ్చింది సంధ్య నమ్మేస్తే ఎలా పిన్ని? చూడటానికే కాదమ్మా, తన మాట ప్రవర్తన అంతా సంధ్య అని చెప్తోందిగా. నమ్మించటానికి అలా నటించడం కష్టమా అత్తయ్య? లేదు, రోజు వస్తుంది నా కూతురే. మరి రోజు వచ్చే మీ కూతురేది? సంజయ్తో పాటు క్యాంప్కి వెళ్ళిందా? ఎదిగో, అందరికీ వచ్చేది సంజయ్ కాదు శిరీష అని అర్థం కావాలని మీరు వద్దన్న శిరీషని ఇంట్లోనే ఉండమన్నాను. తను మన కళ్ళ ముందుండగా సంజయ్గా రాలేదు కాబట్టి. సంధ్య తిరిగి వస్తుంది అన్న విషయాన్ని నేనే నమ్మలేకపోతున్నానంటుంటే నేను నటిస్తున్నానంటావేంటి? మరి రోజు మాకు కనిపిస్తున్న సంధ్య ఎవరు? ఒకరికి కాదు, మా నలుగురికి కనిపించింది. రోజు వచ్చే సంధ్య ఈ రోజు మాత్రమే రాలేదంటే దాని అర్థం ఏంటి? సంధ్యలో నటిస్తుంది కూడా నువ్వేగా. లేదు కస్తూరి, శిరీష వేరు సంధ్య వేరు. నా కూతురు రావడం అబద్ధం కాదు. ఈ శిరీషే నా కూతుర్లో వస్తుందని చెప్పి నా కూతుర్ని కళ్ళారా చూసుకోగలుగుతున్నానన్న ఆనందాన్ని నాకు దూరం చేయొద్దు. సరే పిన్ని, శిరీష వేరు సంధ్య వేరు అనుకుని తనని పంపించిన మరుక్షణం సంధ్యలో వచ్చేస్తుంది. నిజంగా వచ్చేది సంధ్య కాదో మనకి తెలియాలి అంటే ఒకే ఒక దారుంది. ఏంటది? దీంతో శిరీష జుట్టు కత్తిరిస్తాను. గెటప్ మార్చుకుని రాగలదు గాని జుట్టు అతికించుకుని రాలేదుగా. కస్తూరి, ఎలా కనిపిస్తున్నా నీకు? శిరీషలా కనిపిస్తున్నావు, సంధ్యలా కనిపిస్తున్నావు. మీరిద్దరూ ఒకటి కాదు ఇద్దరు అని తేలాలంటే నీ జుట్టుని త్యాగం చేయక తప్పదు. ఆంటీ, ఏంటాంటీ ఇది? ఇంటికి వచ్చిన మనిషిని ఇలా అవమానిస్తారా? కస్తూర్ అన్నది కూడా నిజమే కావచ్చుగా. నువ్వసలే మాయలేడివి. సంధ్యలో మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేసినా చేస్తుండొచ్చు. మేము చూసేది నిజమో అబద్ధమో తెలియాలంటే నీకు తప్పదు. కస్తూరి,
కత్తిరించు. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేంటి? పిన్ని పట్టుకోండి దాన్ని. ఆంటీ ఆంటీ ఏంటిది? వదలండి కస్తూరి ప్లీజ్. ఆగమ్మా, ఆగు. అంటే వదలండి కస్తూరి ప్లీజ్. అంటే ఆగమ్మా. ఆంటీ ఇప్పుడు సంధ్యలా రావే. ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నాను. వచ్చేసావా అత్తయ్య? పిన్ని ఒకసారి బయటకు రండి. ప్రశాంతంగా నిద్రపోతుంటే ఏంటమ్మా ఇది? సంధ్య వచ్చింది అత్తయ్య. అదిగో అది చూడండి. అదిగో నేను ఇప్పుడే చెప్పానా ఇలా వెళ్ళగానే అలా వచ్చేస్తుందని? ఇదిగో వచ్చేసింది. పర్వాలేదు, కత్తిరించిన జుట్టుని అప్పుడే అతికించుకుని బానే వచ్చావు. అత్తయ్య వెళ్ళా విగ్గును లాగండి. వచ్చింది సంధ్య శిరీష ఇప్పుడే తేలిపోతుంది. ఏంటి అలా చూస్తున్నారు? వచ్చింది సంధ్య ఏమో అనుకుంటున్నారా? ఆ విగ్గి లాగి సంధ్య శిరీష ఇప్పుడే నేను తెలుస్తాను. వచ్చిందా? రావట్లేదు. అంటే ఇది విగ్గా జుట్టా? జుట్టు లాగే ఉంది కానీ కత్తిరించానుగా. ఇంతలో జుట్టు ఎలా పెరుగుతుంది? పెరగదు కదా. ఓహో, దీన్ని బట్టి నీకేమర్థమైంది?
పనికొచ్చిన మనిషిని అవమానిస్తావా? శిరీష అంటే ఎవరనుకున్నావే? నేను పంపిస్తే వచ్చిన మనిషి, నా కోసం నా కుటుంబానికి సేవ చెయ్యాలని వచ్చిన మనిషి. అలాంటిది తనని అవమానిస్తావా? శిరీషని సంజయ్కి భార్య కాకుండా అడ్డుపడ్డావు. నా బిడ్డకి తల్లి అవుతానని నాకిచ్చిన మాటని నిలబెట్టుకోకుండా చేశావు. నా బిడ్డకు అన్యాయం చెయ్యాలని చూశావు. ఇన్ని రోజులు తప్పు చేసింది చాలక ఈ రోజు శిరీష జుట్టు కత్తిరించి అవమానించావు. నా వాళ్ళ కోసం నేనొస్తుంటే నన్నే అవమానిస్తావా? సంజయ్, కస్తూరి, 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 నీకెన్నిసార్లు చెప్పాను విన్నావా? చూడు, సంధ్య శిరీష ఒక్కరు కాదని ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఏయ్! మా అమ్మ చెప్తుంది కాబట్టి వదిలేస్తున్నా. అలా అని పూర్తిగా వదిలేశారనుకోవద్దు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. మర్యాదగా చేసిన తప్పులు నీ అంతట నువ్వు ఒప్పుకున్నావా? సరే, లేదంటే నా సమాధి పక్కనే నిన్ను సమాధి చేస్తా. అసలు నీకెంత ధైర్యం ఉంటే శిరీషను అవమానిస్తావే? వదిలేమ్మా, సంధ్య, సంధ్య, వదిలేమ్మా. వద్దు, వదిలేసాయ. ఇటు రామ్మా, రామా. కస్తూరి, అమ్మా కస్తూరి, ఈ పెళ్ళి ఇంకా నిద్ర లేవలేదేంటి? వాడు ఊళ్ళో లేనప్పుడైనా ఉదయాన్నే లేవటం, ఇంటి పనులు చేసుకోవడం అలవాటు చేసుకోకపోతే ఎలా? కస్తూరి, ఏమిటో. వద్దు, వద్దు, నన్నేం చేయకు, నన్నేం చేయకు. నన్నేం చేయకు, నన్నేం చేయకు, నన్నేం చేయకు. దౌడ, దౌడ, నన్ను కాపాడు, నన్ను కాపాడు దౌడ. నేనేం చేయలేదు, నేనేం చేయలేదు, నన్నేం చేయకు, నన్నేం చేయకు, ప్లీజ్. కస్తూరి, అమ్మా కస్తూరి, నన్నేం చేయకు, నన్ను కాపాడు. ఏమిటో, ఈ పిల్ల నిద్రపోతే కుంభకర్ణుడికి చెల్లెలే. నన్నేం చేయకు, నన్నేం చేయకు. కస్తూరి,
వేసుకోవడం ఎందుకో ఇలా వణకడం ఎందుకో ఇదేంటి ఏసీ ఆఫ్ లోనే ఉంది ఇలా వణుకుతోందేంటి అమ్మ కస్తూరి